ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా కార్తీక్, మగాడన్నాక ఆడవాళ్ల వ్యసనం ఉంటుందని తెలుసు గాని మరీ ఇంత వ్యసనమేంటయ్యా? ఎడారిలో వెళ్తుంటే ఎదురుగా నీళ్లు ఉన్నట్టే కనిపిస్తుంది అత్తయ్య. కానీ అవి నీళ్లు కాదు, ఎండ మావులని అర్థం చేసుకునే వరకు పిచ్చోళ్ళంతా వాటి వెంటే పరిగెడుతుంటారు. ఇప్పుడేంటి, నువ్వు ఏ తప్పు చేయలేదంటావా? అసలు తప్పులే చెయ్యని శ్రీరామచంద్రుణ్ణి అంటావా? అమ్మా, నా భర్త శ్రీరాముడని నీక్కూడా తెలుసు. కాని నీకు ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. ఆ అహంకారాన్ని దాటి చూడు, ఆయనేంటో నీకు అర్థమవుతుంది. ఆహా, అలాగా? సరే అమ్మా, కాసేపు కార్తీక్ ఉత్తముడే అనుకుందాం. మరి ఇంత గొప్పోడైతే ఇంత నింద ఎందుకు మీద పడింది? ఒకప్పుడు ఇతని సిన్సియారిటీకి మెచ్చి అవార్డిచ్చిన పోలీసులే ఇప్పుడు బేడీలేసి ఎందుకు తీసుకెడుతున్నారు? మీరెంత కప్పిపుచ్చాలని చూసినా నిప్పు లేనిదే పొగరాదు. ఇది కేవలం నా మీద ఆరోపించబడ్డ నింద మాత్రమే, ఇంకా నిరూపణ అవ్వలేదు. నేను నేరస్తున్నని నిరూపించలేదు కదా అత్తయ్య. నిందో నీళ్ల కింద బిందో అన్ని కోర్టులో రుజువు అవుతాయి గాని ఇప్పుడు నాకొచ్చిన సమస్యల్లా ఒకటే కార్తీక్. ఒక నేరస్తుణ్ణి, ఒక స్త్రీలోలుణ్ణి నా మనవరాలికి ఏమని పరిచయం చేయాలి? ఇలాంటి సిచ్యువేషన్లో ఇతనే మీ నాన్న అని చెప్తే అసలు నాన్న అని నిన్ను పిలుస్తుందా? ఏంటి, పాపం తీసుకొచ్చానేమోనని చూస్తున్నావా? కంగారు పడకు, తీసుకురాలేదు. నీ భాగవతం అంతా టీవీలో చూడగానే కోర్టుకు వెళ్ళి నా మనవరాల్ని ఇలాంటి వర్స్ట్ ఫెలో దగ్గర పెంచడం నాకిష్టం లేదని స్టే ఆర్డర్ తీసుకొచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.